నిషేధిత గంజాయి అమ్ముతున్నట్లుగా ముందస్తు సమాచారం అందుకున్న నిర్మల్ జిల్లా ఖానాపూర్ పోలీసులు నిఘా వేసి పట్టుకున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం సుభాష్ నగర్ కాలనీలో సదర్ మార్ట్ కెనాల్ వద్ద ఇద్దరు వ్యక్తుల నిషేధిత గంజాయి అమ్ముతున్నట్లుగా ముందస్తు సమాచారం అందుకున్న ఖానాపూర్ పోలీసులు అక్కడకు చేరుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరి వారి వద్ద నుండి సుమారుగా 3 లక్షలు విలువ చేసే 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ మరో వ్యక్తి వద్ద పెద్ద ఎత్తున కొనుగోలు చేసిన చిన్న ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తున్నారని, యువతకు చిన్నపిల్లలకు అలవాటు చేసి అమ్ముతున్నారని పోలీసులు నిర్ధారించారు. నిషేధిత గంజాయి వాడకం, అమ్మకం చట్టరీత్యా నేరమన్నారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. మనకు మధ్యాహ్నం 1 గంటకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. నగర్ శివార్లో ఉన్న సదర్ మార్ట్ కెనాల్ మీద ఒక ఇద్దరు వ్యక్తులు గాంజా అమ్ముతున్నట్టు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని మీద ఎస్ఐ గారు మరియు మన పోలీస్ టీం అంతా కూడా వాళ్ళని చుట్టుముట్టి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళ దగ్గర ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పేర్లు వచ్చేసి ఒక ఆయన పేరు గుట్ట మనోహర్, తండ్రి పేరు నర్సయ్య. ఇతను ఆటో డ్రైవర్గా పనిచేస్తాడు, గాంధీనగర్లో ఉంటాడు. ఇంకో ఆయన బోదాసు రాము, తండ్రి పేరు రాజన్న, 23 సంవత్సరాలు. ఇతను వచ్చేసి సుభాష్ నగర్ ఖానాపూర్లో ఉంటాడు. వీళ్ళిద్దరు కూడా ఇది ఇంకో అతను వచ్చేసి 3వ వ్యక్తి దగ్గర నుంచి వెళ్ళి కొన్నారు. ఆ వ్యక్తి పేరు వచ్చేసి కొట్నాథ రాము. ఇతని దగ్గర కొనుక్కొని వీళ్ళు మన సుభాష్ నగర్లో ఉన్న సదర్ మార్ట్ కెనాల్ మీద అమ్ముతుండగా పట్టుకోవడం జరిగింది. నిన్న వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళి 3 కేజీల గాంజా రికవర్ చేయడం జరిగింది.